అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరని. గులెన్బెర్రీ సిండ్రోమ్, ఈ సిండ్రోమ్ ఏదైతే ఉందో జీబీఎస్ అంటారు. ఇది వైరస్ కాదు. వైరస్ ఇన్ఫెక్షన్ తర్వాత వచ్చిన పరిణామం, సైడ్ ఎఫెక్ట్గా ఇది అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఈ గులెన్బెర్రీ సిండ్రోమ్ ఏదైతే ఉందో కామారెడ్డిలో ఒక 30 years ఓల్డ్ పర్సన్ లూజ్ మోషన్స్, వామిటింగ్, అబ్డామినల్ పెయిన్, కడుపులో నొప్పి, కాళ్ళ వీక్నెస్, నిల్చోలేని పరిస్థితిలో, మాట్లాడే పరిస్థితిలో అడ్మిట్ అయ్యి నిజామాబాద్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నిన్న మృతి చెందాడు. కింద కాళ్ళు ఫస్ట్ చచ్చిపోవడం, అంటే నమ్నెస్, తిమ్ముర్లు, పిన్స్లా కూర్చుకోవడం, అలా వీక్నెస్తో ఉండి అడ్మిట్ అయిన తర్వాత చేతులు కూడా అదేవిధంగా ఫ్లాసిడ్ పారాలసిస్ ఉండి, తర్వాత లంగ్స్ ఏదైతే బ్రీతింగ్ తీసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు వెంటిలేటర్ సపోర్ట్ ఏదైతే డయాఫ్రాగమ్ మజిల్స్ ఏదైతే పారాలసిస్ వచ్చి వెంటిలేటర్ మీద వెళ్ళారు. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 8 to 9 days హాస్పిటల్ స్టే ఉన్న తర్వాత నిన్న సాయంత్రం మృతి చెందాడని చెప్పేసి చాలా బాధాకరం. ఎప్పటికైనా అక్కడ కామారెడ్డి ప్రజలు, ఎందుకంటే గులెన్బెర్రీ సిండ్రోమ్ అనేది ఒక ఏరియాలో ఒక ఊరిలో ఒకరికి వచ్చిందంటే పర్లేదు, అది కామన్గా లక్షల్లో వస్తుంది, ఒకరిద్దరికి అనేది ఉంటుంది. బట్ ఇప్పుడున్న సమయంలో పూణేలో 207-8 కేసెస్ అనేది ఒకే ప్రాంతంలో రావడం అనేది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ అని చెప్పేసి అనొచ్చు. అదేవిధంగా ముంబైలో ఒకరు చనిపోయారు, పూణేలో 8 మంది చనిపోయారు, నాగ్పూర్లో ఒకరు చనిపోయారు, కోల్కతాలో 3 చనిపోయారు. అంటే ఇప్పటికి కూడా వెంటిలేటర్ పైన ఒక 20 నుంచి 25 వరకు ఉన్నారు. సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం. మూల కారణం అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? అసలు కామారెడ్డి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, తను కోఆపరేటివ్ ఆఫీస్లో. సో ఇది ఇప్పటికీ ఎక్కడ మనం వినమో, మీరు వినలేరు కూడా. ఆల్రెడీ మాట్లాడింది నేనే ఫస్ట్. బట్ ఇట్ ఈస్ ఎ గులెన్బెర్రీ సిండ్రోమ్. నేను అక్కడ ఉన్న వాళ్ళకు కూడా కనుక్కొని నేను ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది. అండ్ దీనికి కాజ్ ఏందనేది పూర్తిగా రావాల్సిన అవసరం ఉంది. అండ్ అక్కడ ఉన్న ఏదైతే ఇంకా ఎవరికైనా ఇలాంటి సమస్య ఉందో తెలుసుకోవాల్సిన అవసరం కామారెడ్డి వాసులకు ఉంది అండ్ అధికారులకు ఉంది. దయచేసి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్.